ఏదో స్వామి వివేకానంద దగ్గరికి ఒకప్పుడు విదేశాల్లో ఒక స్త్రీ వచ్చింది, నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటాను. గొప్ప స్ఫురద్రూపి వివేకానందుడు. ఎందుకని అడిగారు. మిమ్మల్ని వివాహం చేసుకొని నేను మీలాంటి కొడుకుని మీ వలన పొందాలనుకుంటున్నాను, అందుకని మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. ఆయన అన్నారు, అమ్మా నువ్వు వివాహం చేసుకున్నంత మాత్రం చేత నాలాంటి కొడుకే పుట్టాలని ఎక్కడుంది? ఏమో ఇంకొకలాంటి కొడుకు పుట్టచ్చు, మీ నాన్నగారి లాంటి కొడుకు పుట్టచ్చు, మేనమామ పూలికి వచ్చిన కొడుకు పుట్టచ్చు. అంత బాధ ఎందుకమ్మా? నన్ను పెళ్లి చేసుకుని కొడుకుని పొందడం ఎందుకు? ఇప్పుడే చెప్తున్నా, నన్ను నీ కొడుకుగా స్వీకరించు, నువ్వు అమ్మవమ్మా నాకు, నేను నీ కొడుకుని. అది ధర్మైక నిష్ఠాకరి. ధర్మమునంది విచలితుడు కాకుండా నిలబడగలగాలి. అలా నిలబడగలగాలి అంటే తాత్కాలికమైనటువంటి ప్రలోభమునకు, కంటి ముందుకొచ్చినటువంటి అవకాశమునకు వశపడకుండా ధర్మం కోసం నిలబడగలగాలి. అది ఒరిపిడిని తట్టుకోవడం అంటారు. ఆ తట్టుకోగలిగిన ప్రజ్ఞ అంత తేలిక కాదు. ఎందుకని అంటే అందరూ పక్కన బాసటగా నిలబడి ఆయన ధర్మం కోసం నిలబడినవాడు అనేవాళ్ళు ఉండరు. ఎందుకని అంటే మీరు బాగా పరిశీలించండి, ధర్మం కోసం ఎవడు నిలబడే ప్రయత్నం చేస్తాడో వాడి ధర్మాన్ని పరిశీలించడం మీదే లోకానికి అనురక్తి ఎక్కువ ఉంటుంది. అంతేకాని ఆయన పాటిస్తున్నది ఏమిటి, ఆయన చెప్తున్నది ఏమిటి, ఆయన జీవితం ఏమిటి, దాని మీద కాదు ఉత్సాహం. ఆయన ధర్మం తప్పిన సందర్భాలు ఏమైనా ఉంటాయా వెతకడానికి చూస్తారు. అదో పెద్ద అల్లరి. పైగా వ్యతిరేక ప్రబోధం ఎక్కువగా ఉంటుంది. ఏం సాధిస్తావయా ఈ ధర్మం 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 అని పట్టుకుని? ఎంత పాడవుతున్నావు? ఎందుకు వచ్చింది ఇదంతా నీకు? ఓన్లే పట్టుకున్నావు బాగానే ఉంది, ఏదో కొంత కూడా మినహాయింపు ఉండదా దానికి? కానీ ఇన్ని విని ధర్మము గొప్పది అని నిలబడగలగాలి అంటే, ఆ ఒరిపిడిని తట్టుకోవాలి అంటే దానికి తిరుగులేని నమ్మకం ఉండాలి శాస్త్రం మీద. అది భక్తి. అది త్యాగరాజస్వామి చేసిన కీర్తన. రామనామమనే ఘనకంచుకమును అని రామభక్తి అనే వరఖడ్గమిడి అని అడుగుతారు. రామా నాకు అవి ఇప్పించవయా, అప్పుడు నేను లోకంలో యుద్ధానికి వెళ్ళగలుగుతాను, నన్నెవరూ ఏం చెయ్యలేరు. రామ నీ అనుగ్రహము లేనినాడు నేను ధర్మమునందు ఉంచుకోలేను. ఎంత గొప్పవాడు కూడా ఎక్కడో అక్కడ నిష్ట తప్పి జారిపోతాడు. అలా జారిపోకుండా నిలబడగలగాలి అంటే, ఆ ఒరిపిడిని తట్టుకోగలగాలి అంటే, శ్రద్ధని పొంది ఉండాలి అంటే, సనాతన ధర్మమునందు అది ఇవ్వగలిగినటువంటి స్వరూపం ఒకటి ఉన్నది. ఎవరు ఆమె అంటే ధర్మిణి ధర్మవర్ధిని, ఆ తల్లి.